హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. నిధి అగర్వాల్ ఎంత పెద్ద హీరోయిన్, అన్ని పాన్ ఇండియా సినిమాల్లో యాక్ట్ చేస్తున్న హీరోయిన్లకి సెక్యూరిటీ లేదంటే ఎంత అవమానం. తెలుగు ఇండస్ట్రీ వరల్డ్ వైడ్గా ఎంతవరకు వెళ్తుందో మనందరికీ తెలిసిందే. మరి అలాంటి ఇండస్ట్రీకి ఏదో ఒక విషయంలో ఏదో ఒక రూమర్స్ కావచ్చు, గాసిప్స్ కావచ్చు, అలాగే కొన్ని ఇన్సిడెంట్స్ కావచ్చు, ప్రతి ఇయర్ కూడా ప్రత్యేకించి ఈ 2025లో అయితే పుష్ప ఇన్సిడెంట్తో స్టార్ట్ చేసుకొని ఇప్పటి వరకు ఏదో ఒక ఇన్సిడెంట్ వెలుగులోకి వస్తూనే ఉంది. రీసెంట్గా నిధి అగర్వాల్ నటించిన రాజాసాబ్ కోసం అయితే అటు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. రాజాసాబ్లో టోటల్గా 3 హీరోయిన్స్ ఉన్నారు. సో ఆ 3 హీరోయిన్స్ని కూడా ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేసే పనిలో కూడా మేకర్స్ ఉన్నారనే చెప్పాలి. ఇది ప్రత్యేకించి పబ్లిక్ ఈవెంట్స్ కావచ్చు, ప్రైవేట్ ఈవెంట్స్ కావచ్చు, అటు ఆర్టిస్టులు అలాగే మూవీ టీం అందరూ కూడా అటెండ్ అవ్వడం ఆనవాయితీగా వస్తుంది. అయితే పబ్లిక్ ఈవెంట్స్ చేస్తున్న టైంలో ఎంత జాగ్రత్త వహించాలి, మరి వీటిలో ఎందుకు ప్రతి ఒక్కసారి ఫెయిల్ అవుతూనే వస్తున్నారు? ప్రత్యేకించి శ్రేయాస్ మీడియా ఈవెంట్స్ అంటేనే చాలా బిగ్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తాం. ఏదో ఒక ఈవెంట్లో అటు నాయిస్ పరంగానో, మ్యూజిక్ పరంగానో, లేదంటే డిజిటల్ పరంగానో, లేదంటే ఇలాంటి అవకతవకలు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. బట్ ఎందుకు ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది లైట్ తీసుకుంటుంది? అంటే సెలబ్రిటీస్కే సెక్యూరిటీ లేని ప్లేస్లో సాధారణ మహిళల పరిస్థితి ఏంటి అనే అనుమానాలకైతే ఇప్పుడు వచ్చేసారని చెప్పాలి. లూలు మాల్లో ఒక పబ్లిక్ ఈవెంట్ ప్లాన్ చేశారు. సెకండ్ సాంగ్ ఏదైతే ఉందో సహానా సాంగ్ని అయితే లాంచ్ చేసే క్రమంలో ఫ్యాన్స్ మీట్ అనేది లూలు మాల్లో పెట్టారు. మరి ఎంతవరకు పర్మిషన్ తెచ్చుకున్నారు? ఒకవేళ పర్మిషన్ తీసుకున్నట్లయితే ఎంతమంది వరకు వాళ్ళని యాక్సెప్ట్ చేశారు? ఈవెంట్ అనగానే పాసులు ఇచ్చేయడం, పాసుల్ని డూప్లికేట్లు ప్రింట్లు చేసేయడం, వందలకి వేల మందిని ఇన్వైట్ చేయడం, దానికి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? తొక్కిసలాటలు జరుగుతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ అయిన నిధి అగర్వాల్కి అసభ్యకరంగా బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? బట్ ఇవన్నీ చూసుకో అవసరం లేదా అనే ప్రశ్నలు అయితే అటు ఇండస్ట్రీ తరపు నుంచి, ఇటు ఫ్యాన్స్ నుంచి, సినీ ప్రేమికుల నుంచి, అంతెందుకు సాధారణ ప్రజల నుంచి కూడా మనకి ఈరోజు ఎదురవుతున్న ప్రశ్నలు అనే చెప్పాలి. అటు లూలు మాల్ యాజమాన్యం ఫస్ట్ నుంచి కూడా లూలు మాల్ అంటేనే చాలా క్రౌడ్ ఎక్కువగా ఉండే ప్లేస్ అది. కుకట్పల్లిలో ఈ మాల్కి ప్రత్యేకించి ఫస్ట్లో చాలామంది రావడం, ఓపెనింగ్లో అక్కడ తొక్కిసలాటలు జరగడం, అక్కడున్న ఐటమ్స్ అన్నీ పోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. మరి అలాంటి ప్లేస్లో ఈవెంట్ కండక్ట్ చేస్తున్నామంటే ఎన్ని జాగ్రత్తలు నడుమున ఈ ఈవెంట్ ప్లాన్ చేయాలనేది ఈవెంట్ మేనేజర్స్కి ఉండాలి, అలాగే ఫిల్మ్కి సంబంధించిన ప్రొడ్యూసర్స్కి ఉండాలి, మూవీ టీమ్కి ఎవరైతే పిఆర్స్ ఉన్నారో వాళ్ళకి ఉండాలి. బట్ వీళ్ళందరూ కూడా ఎందుకు ఇంత లైట్ తీసుకున్నారు? మనం ఒక్కసారి ఆ ఇన్సిడెంట్ చూసుకున్నట్లయితే నిధి స్టేజ్ మీద నుంచి దిగిన దగ్గర నుంచి తన కారు వరకు చేరుకోవడానికి దాదాపుగా 15-20 నిమిషాల వరకు టైం పట్టింది. ఈ 15-20 నిమిషాల టైంలో వందలాది మంది అభిమానులు, ప్రత్యేకించి అబ్బాయిలు, ఆకతాయిలనే చెప్పాలి, ఆవిడని ఎక్కడెక్కడో టచ్ చేయడము, వాళ్ళ పైశాచిక ఆనందం పొందడం కోసం ఆవిడని అంత ఇబ్బంది పెట్టడం. నిధి అగర్వాల్ తప్పు కూడా ఉంది. అంత పబ్లిక్ ఈవెంట్స్లో వచ్చినప్పుడు కొంచెం మనం ఈజీగా క్యారీ చేసుకునే డ్రెస్సెస్ వేసుకోవాలి. అదొక తప్పు అయితే అక్కడికి వచ్చిన ఆర్టిస్ట్ని ఎంత సెక్యూరిటీ మధ్యన తను మళ్ళీ ఇంటికి పంపాలి అనేది ఈవెంట్ మేనేజర్స్కి ఉన్న సిచ్యువేషన్ అనే చెప్పాలి. మరి ఇవన్నిట్లో పూర్తిగా ఫెయిల్ అయ్యారని చెప్పాలి. అటు ప్రొడ్యూసర్స్ సైతం భయపడి క్రౌడ్కి వెనక నుంచి పారిపోయారు. మరి ఒక అమ్మాయి విషయంలో లైట్ తీసుకోవడం, ఇవన్నీ కూడా పోలీసులు కూడా సుమాటోగా తీసుకొని కేసు నమోదు చేయడం, దీని పట్ల ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం కూడా దీని మీద యాక్షన్ తీసుకుంటుంది. ఈవెంట్ మేనేజర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, లూలు మాల్ యాజమాన్యం కావచ్చు, ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఈ విషయంలో. కాబట్టి కొంచెం ఆలోచించండి. మీరు ఫ్యాన్స్ అవ్వచ్చు, అభిమానులు అవ్వచ్చు, అలాగే మీకు ఇష్టమైన ఆల్మోస్ట్ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అంటేనే వాళ్ళని చూడాలి, వాళ్ళతో సెల్ఫీ దిగాలి, వాళ్ళని కనీసం ఒక షేక్ హ్యాండ్ ఇస్తే చాలు అని క్యూరియాసిటీ ఉంటుంది. కానీ ఆ క్రమంలో ఎంతవరకు మనం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం అనేది మనం ఒకసారి గమనించుకోవాల్సిందిగా కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, దయచేసి టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ గురించి అందరూ తిరిగి మాట్లాడుకుంటున్నారు. అవతార్ లాంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన వరల్డ్ వైడ్ డైరెక్టరే మన రాజమౌళిని పొగుడుతున్న రోజులు ఇవి. మరి మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? కాబట్టి ఇక నుంచైనా అటు ఫ్యాన్స్ కావచ్చు, ఇటు ఈవెంట్ మేనేజర్స్ కావచ్చు, మూవీ టీమ్ కావచ్చు, వీటన్నిటిలో కాస్త పర్యవేక్షిస్తూ మరింత సెక్యూరిటీ మధ్యన ఇలాంటి చిన్న చిన్న మైనర్ స్టెప్స్ తీసుకుంటారని భావిస్తూ, సో ఈ వీడియో పైన మీ కమెంట్ని కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.